ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత ఒక కస్టమర్కి వచ్చే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, నేను ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేసాను. రేపొద్దున నా బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తే ఏంటి? లేకపోతే నా మోటార్‌కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు ఛార్జర్ పాడైపోతే ఏంటి? ఇలా చాలా వరకు డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, దానికి ఒక అష్యూరెన్స్ కింద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అని, వెహికల్ మీద ఎక్స్టెండెడ్ వారంటీ అనేది మెన్షన్ చేస్తున్నాయి. సో, ఇది తీసుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ టైం వరకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మేము కవర్ చేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు కస్టమర్‌కి ఒక అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఒక క్వెషన్ ఏంటంటే, కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడం ప్లస్సా? మైనస్సా? ఎటువంటి ఆడియన్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు, లేకపోతే ఎటువంటి ఆడియన్స్ తీసుకోకపోయినా పర్లేదు. ఈ క్వెషన్‌కి క్లారిటీయే మీకు ఈ వీడియోలో చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంఎస్ వాడు తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఈ ఎక్స్టెండెడ్ వారంటీ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఈ ఎక్స్టెండెడ్ వారంటీ అంటే కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్ గా ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవాళ మార్కెట్లో డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదంటే ఒక 5 సంవత్సరాల పాటు వెహికల్ మీద వారంటీ ఇస్తున్నారు. సో వెహికల్ మీద కాదు, కొన్ని కంపెనీస్ బ్యాటరీ ప్యాక్ మీద ఇలాగా 5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తున్నారు. సో ఇలా కంప్లీట్ వారంటీ వరకు కూడా కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. సో ఇది బై డిఫాల్ట్ గా ఇచ్చే వారంటీ. బట్ ఇది కాకుండా మీరు కొంత అమౌంట్, అది 5,000 కానివ్వండి, 8,000 కానివ్వండి, లేకపోతే 10,000 కానీ పే చేస్తే కనుక మేము ఇచ్చే వారంటీని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగిస్తాము అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఒక కంపెనీ వాళ్ళు డిఫాల్ట్గా 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తే సమ్ అమౌంట్ ఒక ₹5,000 పే చేస్తే కనుక దీన్ని 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లకు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. మరికొన్ని కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే మీరు ఒక ₹10,000 పే చేస్తే 8 సంవత్సరాలు లేదా ఒక 80,000 కిలోమీటర్ల వరకు వారంటీని పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు డిఫాల్ట్గా కొన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. ఆ టైం వరకు ప్రాబ్లం వస్తే వాళ్ళు కవర్ చేస్తారు. బట్ దాని తర్వాత కూడా మీకు కవరేజ్ కావాలంటే అది కూడా ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఇలా 5 ఇయర్స్ లేకపోతే 8 ఇయర్స్ అనేది బ్యాటరీ మీద ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫుల్ ప్రొటెక్షన్ అంటే ఎక్స్టెండెడ్ వారంటీలో బ్యాటరీతో పాటుగా మోటార్, కంట్రోలర్, ఛార్జర్, కొన్ని కంపెనీస్ అయితే DC to DC కన్వర్టర్స్, ఇలా కొన్ని కాంపోనెంట్స్ కూడా ఇస్తే ఈ ఎక్స్టెండెడ్ వారంటీ ప్రైస్ అనేది ఎన్ని కవరేజ్లు బట్టి కూడా ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బై డిఫాల్ట్గా ఇచ్చింది కాకుండా మీరు ఇంకొన్ని సంవత్సరాల పాటు ఏమైనా కాంపోనెంట్స్కి ఇబ్బందులు వస్తే కంపెనీ వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రీప్లేస్ చేస్తారన్నమాట ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ వరకు. ఇది ఎక్స్టెండెడ్ వారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం, కస్టమర్లకి ఒక అడిషనల్ భరోసా కల్పించాలనే ఉద్దేశం అనమాట. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే కస్టమర్లో ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఆ డౌట్ ఏంటంటే, అరే ఇప్పుడు నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటాను బాగానే ఉంది, బట్ తీసుకున్న తర్వాత నా బండికి ఏ ప్రాబ్లం రాకపోతే ఇంకా ఉపయోగం ఏంటి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుని ఒకటి. ఇంకొకరు తీసుకోని అనుకుంటారు, బట్ అప్పుడు ప్రాబ్లం వస్తే ఏమవుతుంది అని ఇంకొక సైట్ ఆఫ్ మైండ్ సెట్. సో కంపెనీస్ ఏంటంటే ఒక సైకలాజికల్గా ఇలాంటి ఒక ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆ నిర్ణయం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఎటువంటి ఆడియన్స్ ఈ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు, ఎటువంటి ఆడియన్స్ ఇది తీసుకోకపోయినా పర్లేదు, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేస్తాను. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, కంపెనీస్లో కొన్ని కంపెనీస్ డిఫాల్ట్గానే 5 ఇయర్స్ ఇస్తున్నారు, కొన్ని కంపెనీస్ వచ్చి 3 సంవత్సరాలు ఇస్తున్నారు, కావాలంటే పే చేస్తే 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇలా ఇస్తున్నారు. మేము ఆల్రెడీ ఏ కంపెనీస్ బ్యాటరీ మీద ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు అని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు ఎటువంటి ఆడియన్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు? ఫస్ట్ ఆడియన్స్, మీకు డబ్బులు అనేది ఒక కన్స్ట్రెయిన్ కాదు, డబ్బులు ఒక సమస్య కాదంటే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, ఇవాళ మోటార్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ఛార్జర్ కానివ్వండి, వెహికల్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 30,000 నుంచి 60,000, 70,000 వరకు కూడా బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఉంది. అదే మోటార్ అనుకోండి ఒక ₹25,000, ఈవెన్ ₹30,000 ఉండొచ్చు. కంట్రోలర్ సుమారుగా ₹15,000. ఛార్జర్లు, ఆ ఛార్జర్ రేటింగ్ ప్రకారంగా 12,000 ఉండొచ్చు, ₹15,000 వరకు ఛార్జర్లు అయితే ఉన్నాయి. ఒక చిన్న మనం ఏదైనా వారంటీ అయిపోయిన నెక్స్ట్ డే మీకు ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కస్టమర్లో అదే ప్రాబ్లం అన్నమాట. నాకు కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాలు ఇచ్చారు, 3 సంవత్సరాల తర్వాత 2 నెలలకి నాకు ఛార్జర్ పోయిందంటే కంపెనీ వాళ్ళు ఏమంటారు, బాబు మీరు 3 సంవత్సరాలే కవరేజ్, తర్వాత పోయిందంటే మేము ఇవ్వంటారు. బట్ అప్పుడు మీరు ఏం చేయాలి, ₹15,000 ఎంతో ఖర్చు పెట్టాలి. అదేదో ఎక్స్టెండెడ్ వారంటీ ఒక 5,000, ఒక 8,000 కడితే నాకు ఇది కవర్ అయిపోతుంది కదా అని ఒక థాట్ ఉంటుంది. సో నాకు డబ్బుల పరంగా ఇబ్బంది లేదు, నాకు మానసికంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, హాయిగా ఒక 5 సంవత్సరాలు శుభ్రంగా ఈ వెహికల్ ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కంపెనీ వాళ్ళకి కవర్ చేయాలనుకుంటే ఎవరైనా సరే డబ్బులు ఉన్నాయనుకుంటే తీసుకోవచ్చు. రెండోది, ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అంటే రోజుకి ఒక 100 కిలోమీటర్లు, ఒక 120 కిలోమీటర్లు బాగా ఎక్కువ తిరుగుతారో
వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ అయితే తీసుకోవచ్చు. మీరు 100 కిలోమీటర్లు లేకపోతే ఒక 120 కిలోమీటర్ తిరిగారు అనుకుందాం. సో 100 కిలోమీటర్ల ప్రకారంగా నెలకు చూసుకున్నట్లయితే మీకు ఒక 3000 కిలోమీటర్లు అవుతుంది. సంవత్సరానికి 36,000 కిలోమీటర్లు అవుతుంది. సో కంపెనీ వాళ్ళు ఇస్తుంది అంత సుమారుగా 30,000 కిలోమీటర్లే కదా. ఒకవేళ బై డిఫాల్ట్గా 30,000 ఇచ్చారనుకోండి, అది మీరు ఒక సంవత్సరంలోనే వాడేస్తున్నారు. అటువంటి యూజర్స్ కూడా మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే కనుక మీకు కొన్ని కిలోమీటర్లు యాడ్ అవుతాయి. ఇంకా 60,000 కిలోమీటర్ల వరకు కూడా మీకు కవరేజ్ వస్తుంది. 5 సంవత్సరాల వరకు కూడా మీకు ఇబ్బంది అయితే ఉండదు. సో అలా ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మూడోది లో యూసేజ్ రైడర్స్. లో అంటే ఎవరంటే రోజుకి ఒక 10 కిలోమీటర్లే తిరుగుతాం, లేకపోతే ఒక 6 కిలోమీటర్ తిరుగుతాం. బట్ వీళ్ళు కూడా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు తిరిగేదే తక్కువ. 3 సంవత్సరాలు అయినా వీళ్ళు 10,000 కిలోమీటర్లు తిరుగుతారు. బట్ అయినా మీకు ఎందుకంటే మీరు 3 సంవత్సరాలు తిరిగి తక్కువ యూసేజ్ చేసిన 3 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ మంత్ ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది అనుకో, అప్పుడు మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఒక 5 సంవత్సరాల వరకు కూడా, అంటే మీరు ఒక 20,000 కిలోమీటర్లు 5వ సంవత్సరంలోకి వచ్చే 5 సంవత్సరాలకు దాటారనుకోండి, అప్పటి వరకు మీకు సేఫ్టీ ఉండాలి కదా. అలాంటి వాళ్ళు కూడా మీరు లో యూసేజ్ ఓనర్స్ కూడా తీసుకోండి, నాకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే వాళ్ళు మాత్రం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఓనర్స్. నేను లాంగ్ టర్మ్ వాడాలి అంటే వెహికల్ని ఎక్కువ సంవత్సరాల పాటు ఉపయోగించాలి అనుకునేవాళ్ళు. సో ఈ లాంగ్ టర్మ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ కేస్ మీకు ఆ కంపెనీ వాళ్ళు 5 years ఎక్స్టెండెడ్ వారంటీ, ఈవెన్ 8 years ఇచ్చినా కూడా మీరు మ్యాక్సిమం ఉన్నదైతే తీసుకోండి. సో ఇక్కడ గమనించాల్సింది, నేను ఆ పాయింట్ లాస్ట్లో చెప్తాను. సో కొన్ని ఇందులో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు డిఫాల్ట్గా తీసేసుకుంటే మీకు అంతా కూడా కవర్ అయిపోతుందంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి, అది చెప్తాను. సో మీరు లాంగ్ టర్మ్లో నాకు 6 years అలా లాంగ్ టర్మ్లో కావాలంటే, ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు అలా లాంగ్ టర్మ్లో ఇస్తుందంటే అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే కనుక. నెక్స్ట్ ఫస్ట్ టైం ఈవీ బయర్స్. మీరు ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారు, మీకు అసలు ఈవీ పట్ల ఎటువంటి అవగాహన లేదు. సో అటువంటి టైంలో మీరు ఛార్జింగ్ ప్రకారంగా కొన్ని ఇబ్బందులు చేసిన, మీరు కొంచెం రఫ్ అండ్ టఫ్గా మీరు రెగ్యులర్గా పెట్రోల్ వెహికల్ వాడినట్టుగా ప్యాటర్న్లో వాడి తెలియకుండా ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఒక డౌట్ ఉంటే వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరుండే ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, అంటే బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మీకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో అది బాగా హీట్ ఉన్న చోట్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి అటువంటి బ్యాటరీ ప్యాక్ మీకు కవరేజ్ ఉండాలంటే మరి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే మీకు ఒక సేఫ్టీ అనేది లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రీమియం ఈవీ బయర్స్. సో ప్రీమియం ఈవీ బయర్స్ అంటే బాగా హై కాస్ట్ ఈవీస్ ఉంటాయి చూడండి, ఒక 2 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ 2,50,000 రూపాయలు ఉందనుకోండి, అటువంటి వాళ్ళు తీసుకుంటే ఉపయోగం ఏంటంటే మీరు రీప్లేస్మెంట్ చేసుకునేటప్పుడు మీకు ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంటుందో వారంటీలో కవర్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. మోస్ట్లీ ప్రీమియం ఈవీ బయర్స్ మనీ అనేది కన్స్ట్రైన్ ఉండదు కాబట్టి ఈ పాయింట్లోనే కవర్ అయిపోతుంది. బట్ స్టిల్ ప్రీమియం ఈవీ బయర్స్ కూడా మీకు డబ్బులు అనేది కొంచెం సేవ్ చేసుకోవాలి, నాకు రేపొద్దున ఇమేజ్ ఇష్యూ రాకుండా ఉండాలంటే వాళ్ళు కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎవరైతే భవిష్యత్తులో బ్యాటరీ ప్రైజెస్ ఏమైనా పెరుగుతాయేమో, ఎందుకు నాకు ప్రజెంట్ ఉన్న వెహికల్తో పాటు ఉన్న బ్యాటరీనే ఎక్కువ లాంగ్ టైం రావాలనుకుంటే వాళ్ళు కూడా ఫ్యూచర్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ అని తీసుకోండి. నెక్స్ట్ రీసేల్ వాల్యూ కాన్షియస్ ఓనర్స్. ఎవరైతే నేను భవిష్యత్తులో మాకు వెహికల్ రీసేల్ వాల్యూ కావాలనుకుంటే, ఎందుకంటే మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ఉందనుకోండి, మన సెకండ్ ఓనర్కి ఎవరికైనా అమ్ముదాం అనుకుంటే మీరు చూపించవచ్చు నాకు ఎక్స్టెండెడ్ వారంటీ ఉందని చెప్తే వాళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరేమో ఒక 4 సంవత్సరాలు వాడేసారు, 5 సంవత్సరాలు వాడేసారు, బట్ మీ వారంటీ అనేది 3 సంవత్సరాలకి అయిపోయింది. అప్పుడు మీరు చెప్పడానికి నాకు వారంటీ లేదంటారు. సో ఆ ఛాన్సెస్ ఆఫ్ మీకు వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే నాకు వారంటీ ఉంది, మీరు ఇన్ని సంవత్సరాలు వారంటీ ఉందంటే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది, కొంచెం ఎక్కువ రేటుకి కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు అనొచ్చు ఎన్ని కంపెనీస్ ఇలాగా ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయంటే, మా రీసెర్చ్ ప్రకారం ఏతర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, ఇలా కొన్ని కంపెనీస్ ఓనర్షిప్ని అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకుంటున్నాయి. మీ దగ్గర వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, అవన్నీ ప్రాపర్గా ఫిల్ చేస్తే కనుక మీ ఓనర్షిప్ని అనేది సెకండ్ ఓనర్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వాళ్ళకి కంటిన్యూ అవుతుందంట. సో ఇది ముఖ్యంగా ఎటువంటి ఓనర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే మీకు ఓకే. ఇప్పుడు ఎటువంటి ఈవీ ఓనర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోకపోయినా పర్లేదంటే, ఎవరైతే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక వెహికల్ మార్చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్న ఉపయోగం ఉండదు. సో నేను ఒక 2 yearsకే వెహికల్ మార్చేస్తాను, బట్ ఇది మీరు అనొచ్చు రీసేల్ వాల్యూ కావాలంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఉండాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే వెహికల్ పక్కన పెట్టేస్తారు, ఇది నాకు వెహికల్ జస్ట్ అలా వాడతారు, తర్వాత పక్కన పెట్టేస్తారు, అది కొత్త మోడల్ వచ్చేసి దాని మీద వెళ్ళిపోతారు. అటువంటి ఓనర్స్ కోసం మీకు చెప్తున్నాను అనమాట. సో ఒక ఎవ్రీ 2 to 3 yearsకి మార్చేద్దాం అనుకునేవాళ్ళు, ఈవెన్ మీరు 2 to 3 yearsలో మార్చేసిన కంపెనీ వాళ్ళు డిఫాల్ట్గా 2 నుంచి 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు కాబట్టి అటువంటి ఓనర్స్కి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విత్ ఇన్ వారంటీ పీరియడ్లోనే మీరు వేరే వెహికల్ మార్చేసుకుంటారు కాబట్టి. నాకు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కొత్త వెహికల్స్ మార్చుకున్న వాళ్ళకి పెద్దగా ఎక్స్టెండెడ్ వారంటీ వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. రెండోది ఈవీ మాడిఫైయర్స్ లేదా కస్టమైజర్స్.
ఎవరైతే వెహికల్ కొన్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెహికల్ని మాడిఫై చేసేసుకుంటారు. ఇప్పుడు వెహికల్ ఉంది, దాని మీద పైన ఇంకో లైట్ యాడ్ చేయడం, లేకపోతే వెనకాల ఇంకోటి ఏదో సపోర్ట్ కింద ఇంకోటి ఏదో యాడ్ చేయడం, ఇలా డిఫరెంట్ కస్టమైజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఎక్స్టెండ్ వారంటీ తీసుకునే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇలా ఎప్పుడైతే మీరు వెహికల్ని మాడిఫై చేస్తారో, కస్టమైజ్ చేస్తారో, వాళ్ళకి ఎక్స్టెండ్ వారంటీ అనేది అప్లికబుల్ కాదనమాట. మీరు తీసుకున్న ఉపయోగం ఉండదు. మీరు ఏదైనా ఇష్యూ వచ్చి వెళ్ళారనుకోండి, మీరు చూస్తే మీ వెహికల్ మీద ఏదో కస్టమైజ్ చేస్తారో మీకు ఎక్స్టెండ్ వారంటీ రాదని చెప్పేస్తారు. సో అలాంటి యూజర్స్ కూడా మీకు ఉపయోగం ఉండదు. నెక్స్ట్, ఎవరైతే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గర సర్వీస్ చేయించుకోరో వాళ్ళకి కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆథరైజ్ సర్వీస్ సెంటర్ దగ్గర సర్వీస్ చేయించుకుంటారో అటువంటి కస్టమర్లకు మాత్రమే ఎక్స్టెండ్ వారంటీ అప్లికబుల్ అవుతుంది. మీరు నచ్చిన చోటకి వెళ్ళి సర్వీస్ చేంజ్ చేసుకుని తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చిందని చూసారనుకోండి, మీరు వేరే చోట సర్వీస్ చేయించుకున్నారండి, దానివల్లే ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీకు వారంటీ అనేది కంటిన్యూ చేయరు అనమాట. ఇక 4వ పాయింట్ అంటే, ఎవరైతే ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ డిసిప్లైన్డ్ యూజర్స్, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను రఫ్ అండ్ టఫ్గా వాడను, నేను ఒక 20% నుంచి ఒక 90% మధ్యనే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేస్తాను, డీసెంట్గా ఉపయోగించుకుంటాను, నా వెహికల్ ఎటువంటి ఇబ్బంది రాదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకోకపోయినా ఇబ్బంది ఉండదు. బట్ మీరు అనొచ్చు, ఇది ఒక సబ్జెక్టివ్ మ్యాటర్ అనమాట. కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ ఏంటంటే, మనం అంతా బాగా చూసుకున్నప్పుడు కూడా మన వెహికల్లోనే ఏదో ఒక బ్యాటరీ ఫాల్ట్ రావచ్చు, అది కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత ఇబ్బంది రావచ్చు, మనం ఎంత బాగా చేసినా. సో అందుకనే ఇది మీకు చెప్తున్నాడు. బట్ మోస్ట్లీ మీరు ఇక్కడ గమనించాల్సింది అంటే, చాలామంది కస్టమర్లకు తెలియాల్సింది, ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్న వాళ్ళకి ఒక రకమైన క్వాలిటీ బ్యాటరీ, నార్మల్గా వచ్చే వెహికల్కి కొంచెం తక్కువ క్వాలిటీ బ్యాటరీ అనేది వేయరు. ఎటువంటి వెహికల్లో అయినా సేమ్ బ్యాటరీ ప్యాకే వేసిస్తారు. జస్ట్ వాళ్ళు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇంకో 2 సంవత్సరాల వరకు మీ అష్యూరెన్స్ ఇస్తున్నారన్నమాట. అంతేగాని మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటేనే మంచి క్వాలిటీ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అనేది కాదు. సో మీ కాన్ఫిడెన్స్ ఉండి, ఇది కూడా మీ 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 యొక్క థాట్ అనమాట, మీ డెసిషను. నాకు నమ్మకం ఉంది, నేను మంచిగా చూసుకుంటాను వెహికల్ని, పెద్దగా ప్రాబ్లం లేదు అని ఒక నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తీసుకోపోయినా ఇబ్బంది అయితే లేదు. బట్ అగైన్ ఇవన్నీ కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్రే అలా అప్పుడు ఈ వీడియోలో ఇలా చెప్పారు, ఇప్పుడు నేను అప్పుడు తీసుకుంటే బాగుండదు అని అనుకోకుండా మీరు డెసిషన్ అనేది మీకు వదిలేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఎక్స్టెండెడ్ వారంటీ ఎటువంటి ఆడియన్స్ తీసుకొచ్చి ఎవరు తీసుకోకూడదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ వారంటీలు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇవాళ చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఎక్స్టెండెడ్ వారంటీ అని ఇచ్చినప్పటికీ కూడా మనందరూ ఏమనుకుంటున్నాం, ఉదాహరణకి 5 years లేకపోతే 8 years అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. చెప్పిన తర్వాత మీరు కొన్నప్పుడు వెహికల్కి ఒక 100 కిలోమీటర్ రేంజ్ అనుకోండి, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా 100 కిలోమీటర్ రేంజ్ రాదు. మీరేమనుకుంటున్నారు, బ్యాటరీ సంబంధించిన డిగ్రేడేషన్ అయిపోయింది, నాకు ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది కాబట్టి నాకు కవర్ అయిపోద్ది అనుకుంటున్నారు. బట్ మీరు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు ఇక 5 సంవత్సరాలు నడిపారు కాబట్టి ఒక 20% డిగ్రేడేషన్ అవుతుంది, అది ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్లో మెన్షన్ చేసామని చెప్తారు. సో ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నప్పటికీ మీరు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు నడిపినా దాంట్లో కొంత డిగ్రేడేషన్ అవుతుంది. దాంట్లో కొంచెం లిమిట్ ఉంటుంది, ఒక 70%, ఒక 65% వరకు యాక్సెప్టబుల్. సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంత డిగ్రేడ్ అయినా పర్లేదని. ఒకవేళ అంతకన్నా తగ్గితే అప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తారు. అంతే తప్పిస్తే నాకు 5 కిలోమీటర్లు తగ్గింది, 10 కిలోమీటర్లు తగ్గింది మార్చమంటే మార్చరు అనమాట. ఆ లిథియం అయన్ కెమిస్ట్రీ అంత, దాని స్వభావం అంత, వాడే కొద్దీ దానికి కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతూ వెళ్తుంది. కాబట్టి మీరు ఎక్స్టెండెడ్ వారంటీ టైంకి ఎంత ఉంటుందో దానికి ఆ లిమిట్ కన్నా తగ్గితే మాత్రమే రీప్లేస్ చేస్తారు. రెండోది, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాటరీ కవరేజ్ అవుతుందని చెప్తారు. బట్ మీరేం చేస్తారు, ఆ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టకుండా ఒక వారం రోజులు 10 రోజులు పక్కన పెట్టేస్తే ఆ బ్యాటరీ డీప్ డిశ్చార్జ్ అవుతుంది, అంటే పనిచేయదు అనమాట, ఛార్జింగ్ పెట్టినా పనిచేయదు. అటువంటి కండిషన్స్లో కస్టమర్ నెగ్లిజెన్సీ అని ఒక పాయింట్ యూజ్ చేసి మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అప్లికబుల్ కాదని చెప్తారనమాట. ఎక్స్టెండెడ్ వారంటీ కాదు, ఈవెన్ నార్మల్ వారంటీ ఉన్నా అది కవర్ అవ్వద్దని చెప్తారు. ఎవరైతే ఒకవేళ నెగ్లిజెన్సీగా ఉంటారో అలాంటి వాళ్ళు అసలు ఈ కస్టమర్ ఈ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్న ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎవరైతే వారంటీ కానీ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటారో కస్టమర్ నెగ్లిజెన్సీ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మోస్ట్లీ చాలా కంపెనీస్ ఆ వారంటీని కస్టమర్కి ఇవ్వవు అనమాట. అలానే కొంతమంది మీకు స్టార్టింగ్ ఇందాక చెప్పినట్టుగా వెహికల్ ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసేసి ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్లో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరుగా క్లియర్గా కనుక్కుని చెక్ చేసుకునే వాళ్ళే తీసుకోండి. ఎక్స్టెండెడ్ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోకుండా 5 సంవత్సరాలు కవరేజ్ వచ్చేస్తుంది, మన ఇష్టం ఏం ఇబ్బంది లేదు అనుకుంటే కుదరదు. దాంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ఒకవేళ ఇలా చేస్తే, అది ఎలా చేస్తారో మనకు కూడా తెలియదు, బట్ అది చేస్తే అలా మీరు ఏం చేస్తారో అవన్నీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో పెడతారు. మీకు తెలియదు అది చేస్తారని, బట్ అది వాళ్ళకి రీసెర్చ్లో తెలుస్తుంది కాబట్టి పలానా మీరు ఇది చేస్తే అది కవర్ అవ్వదని చెప్పేస్తారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాతే ఈ పాయింట్స్ అన్నీ నాకు సూటబుల్ అవుతాయి, ఓకే
ఈ పర్టికులర్ కండిషన్స్ కూడా నేను చేసే అవకాశం ఉంటుంది. బట్ అలా చేసినప్పటికీ నాకు ఎక్స్టెండెడ్ వారంటీ కవర్ అవుతుందా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోండి. ఇది ఓవరాల్గా ఎక్స్టెండెడ్ వారంటీ ఎవరు తీసుకోవచ్చు అనే దానికి పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదు, స్క్రీన్ పై కమించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నెక్స్ట్ అయితే ఎంబీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కన్ కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get